అందరికీ శనార్థులు మార్నింగ్ ముచ్చట్ల ప్రోగ్రామ్కి స్వాగతం. ఇగియాల పొద్దుగాల హడావిడిగా రెడీ అయి బయటికి పోదామని చేతి గడియారం వేసుకోపోయినా చూస్తే గదేమో ఆగిపోయింది, పనిచేస్తలేదు. గదెప్పుడో రాత్రి 8 గంటల దగ్గరనే ఉండిందన్నట్టు దాంట్లో సెల్ అయిపోయి టైం కూడా ఆగిపోయింది. కానీ మనం మాత్రం రోజు గడియారం ముళ్ళు కన్నా స్పీడ్గా పరిగెడుతున్నాం కదా. ఆగిపోయిన వాచ్ చూసినాక నాకైతే అనిపించిందిలా టైం పరిగెడుతున్నా మధ్యలో మనం కూడా కొంచెం ఆగి మన బాడీని మైండ్ని కూడా రీఛార్జ్ చేసుకున్నాడు మస్తు అవసరం అని. గీ పొద్దుకాల మీ మనసుకి కూడా రీఛార్జ్ ఇచ్చి కొత్త ఉత్సాహాన్ని నింపనీకే మన మార్నింగ్ ముచ్చట్లు వచ్చేసింది. లేట్ చేయకుండా గియాల్టి మన ముచ్చట్లని మొదలు పెట్టేద్దాం. ఇగియాల ఆగస్టు 4 మన భారతదేశ సైన్స్ అండ్ టెక్నాలజీ చరిత్రలో గుండెల్లో నిలిచిపోయే రోజు అన్నట్టు. అసలు ఏం జరిగిందో ఎరకనా? సరిగ్గా 1956లో గిదే రోజున మన భారతదేశపు మొట్టమొదటి అణుపరిశోధన రియాక్టర్ అప్సరా షురు అయింది. బొంబాయిలోని బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్లా మన శాస్త్రవేత్తలు దీనికి ప్రాణం పోసిండ్రు. మన దేశం అణుశక్తి రంగంలో అడుగుపెట్టనీకే ఆసియా ఖండంలోనే మొదటి రీసెర్చ్ రియాక్టర్గా రికార్డ్ని సృష్టించనీకే గీ అప్సరే పునాది వేసింది. డాక్టర్ హోమీ జహంగీర్ బాబా గారి నేతృత్వంలో మనోళ్లు సాధించిన గీ గొప్ప విజయం భారతదేశాన్ని అణు సాంకేతికతలో ప్రపంచం ముందు గర్వంగా నిలబెట్టింది. ఇక గీ ముచ్చట్లతోటి మీ మెదడుకు మేత పెట్టే క్వశ్చన్ ఎట్లాగా ఉంటుంది కదా, గదేందో సుతం పండ్రి. సుమతి శతకం ప్రకారం ఉపకారికి ఉపకారం చేయటం గొప్ప విషయం కాదు అని ఎందుకు అనబడింది? ఆప్షన్ ఏ, ఉపకారం చేయటం వల్ల సమయం వృధా అవుతుంది. ఆప్షన్ బి, అది కేవలం ఇచ్చిపుచ్చుకోవడం మాత్రమే అవుతుంది. ఆప్షన్ సి, మనుషులు ఎప్పుడూ స్వార్థపరులే కాబట్టి. ఆప్షన్ డి, ఎవరికీ సహాయం చేయకూడదని కవి ఉద్దేశం. గిట్లనే చూస్తుండండి, ఆన్సర్ని అయితే లాస్ట్కి రివీల్ చేస్తా. ఇక ఈ రోజుల్లో విశ్వాసం అనేది ఎంత ముఖ్యమో వేరే చెప్పాలనా? మనిషి అన్నాక మాట మీద నిలబడు, బంధాలని కాపాడుకునుడు, కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఒకరినొకరు తోడుండడమే కదా అసలైన విశ్వాసం అంటే. ఇంట్లోనైనా దోస్తాన్లోనైనా పని చేసే కాడనైనా సరే ఈ నమ్మకమే మన ఇజ్జత్ని పెంచుతుంది అన్నట్టు. మరి విశ్వాసం యొక్క ప్రాముఖ్యత, ది ఇంపార్టెన్స్ ఆఫ్ లాయాలిటీ అనే ఈ ముఖ్యమైన ముచ్చట గురించి మనకు వివరంగా చెప్పనీకే, మన జీవితాల్లో ఈ నమ్మకాన్ని ఎట్లా నిలబెట్టుకోవాలనో మనకు చక్కటి దారి చూపించనీకే ఈ రోజు మన ముందటికి వచ్చిండ్రు ప్రముఖ నిపుణులు రామ్జల్ దుర్గం సారు. మరి ఇంకెందుకు లేటు, సారు మాటల్లో గీ ముచ్చట్లన్నీ మనం కూడా తెలుసుకొని పాటిద్దాం పాండ్రి. నమస్తే, నేను మీ రామ్జల్ దుర్గం. ఈరోజు చాలా అత్యంత విలువైన మానవ విలువ గురించి మాట్లాడుకుందాం. ఎన్నో మానవ విలువల్లో విశ్వాసంగా ఉండడం అనేది ఒక గొప్ప విలువ. విశ్వాసమే మనిషి అసలైన సంపద. దట్ ఈజ్ ఇంపార్టెన్స్ ఆఫ్ లాయల్టీ. ఈరోజు మనం డబ్బుతో కొనలేని జీవితంలో అత్యంత విలువైన ఒక గుణం విశ్వాసంగా ఉండడం. అయితే ఈ విశ్వాసంగా ఉండడం అనేది ఈరోజు మనకు సమాజంలో చాలా కరువు అయిపోయింది. ఇలాంటి మానవ విలువలకు పెద్దగా విలువ ఇచ్చేవాళ్ళు మనకు కనిపించరు. మనకు మంచి ఇల్లు ఉండొచ్చు, మంచి ఉద్యోగం ఉండొచ్చు, ఎంతో ఆస్తి ఉండొచ్చు, కానీ మన మీద నిజంగా విశ్వాసం ఉంచే మనుషులు లేకపోతే ఆ సంపదకు అసలు విలువే ఉండదు కదా. అందుకే మన పెద్దలు చెప్పారు, ధనం కంటే నమ్మకం చాలా గొప్పదని. ఒక్కసారి డబ్బు కోల్పోతే మళ్ళీ సంపాదించవచ్చు, కానీ నమ్మకాన్ని, విశ్వాసాన్ని కనుక కోల్పోతే తిరిగి సంపాదించడం చాలా కష్టం. అది ఒక కంపెనీ కావచ్చు, ఒక సంస్థ కావచ్చు, ఒక వ్యక్తి కావచ్చు. ఒక్కసారి విశ్వాసాన్ని కోల్పోతే తిరిగి దాన్ని మళ్ళీ పొందాలంటే కొన్ని సంవత్సరాల పాటు, ఒక్కొక్కసారి జీవితకాలం కూడా పట్టచ్చు. ఒక చిన్న సంఘటన గురించి చూద్దాం. ఒక గ్రామంలో 2 స్నేహితులు ఉండేవాళ్ళు. వాళ్ళు కలిసి చిన్న వ్యాపారం మొదలుపెట్టారు. ఓ రోజు అనుకోకుండా పెద్ద లాభం వచ్చింది. ఆ డబ్బును ఇద్దరు పంచుకోవాలి, కానీ ఒక స్నేహితుడికి అత్యాశ కలిగింది. నా దగ్గరే ఉంచుకుంటే ఎవరికి తెలియదు కదా, నేను నా భాగాన్ని నా స్నేహితుడితో లేదా నా బిజినెస్ పార్ట్నర్తో పంచుకోవాల్సిన అవసరం లేదు అని అనుకున్నాడు. కొన్ని రోజులు గడిచాయి, నిజం బయటపడింది. అతనికి వచ్చిన లాభం కంటే పోయిన స్నేహం చాలా పెద్ద నష్టం. చాలాసార్లు మానవ సంబంధాల్లో మనిషిని కోల్పోతే డబ్బులు పెట్టి కొనలేం, కానీ ఆస్తి కోల్పోయినా, వస్తువు కోల్పోయినా మళ్ళీ తిరిగి సంపాదించవచ్చు.
వ్యాపారాలు కూడా నిలబడవు. ఎందుకంటే వ్యాపారాన్ని కూడా నిలబెట్టేది కేవలం డబ్బు కాదు, పరస్పరమైన విశ్వాసం. అది పార్ట్నర్స్లో కావచ్చు, మీరు సృష్టించే విశ్వాసం కస్టమర్స్లో కూడా కావచ్చు. వినియోగదారుడి నమ్మకం ఒక్కసారి కోల్పోతే ఆ ఉత్పత్తి మళ్ళీ ముందుకెళ్ళడం, ఆ ఉత్పత్తి మళ్ళీ డెవలప్ కావడం, ప్రజల్లో నమ్మకాన్ని ఏర్పరచుకోవడం చాలా కష్టం. మన భారతీయ సంస్కృతిలో విశ్వాసానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. రామాయణంలో హనుమంతుడు శ్రీరాముడిపై చూపిన అచంచలమైన విశ్వాసం మనందరికీ ఆదర్శం. హనుమంతుడి బలం కేవలం ఆయనకున్న భుజబలం, శారీరక శక్తి కాదు, తన ధర్మం పట్ల, తన నాయకుడి పట్ల ఆయనకున్న బాధ్యత, ఆయనకున్న నిబద్ధత. అందుకే హనుమంతుడి పేరు శతాబ్దాలుగా గౌరవంతో గుర్తుంచుకుంటున్నాం. మనం కూడా జీవితంలో ఇలాంటి విశ్వాసాన్ని పెంపొందించుకోవాలంటే సైకాలజీలో ఒక ఆసక్తికరమైన విషయం ఉంటుంది. మనిషికి భద్రత కలిగించే ప్రధాన కారణాల్లో ఒకటి ఏంటంటే నమ్మకమైన సంబంధాలు. సెక్యూర్డ్గా ఫీల్ అయ్యే వాళ్ళకి, ట్రస్టెడ్ రిలేషన్షిప్ ఉన్నవాళ్ళు జీవితంలో చాలా నమ్మకంగా, ధైర్యంగా జీవిస్తూ ఉంటారు. ఇంట్లో అయినా, స్నేహితుల మధ్య అయినా, ఉద్యోగంలో అయినా ఒకరిపై ఒకరికి నమ్మకం ఉంటే భయం తగ్గుతుంది, సహకారం పెరుగుతుంది, మనసుకు ప్రశాంతత కలుగుతుంది. అందుకే ప్రతి కుటుంబానికి, ప్రతి మంచి సంస్థకు పునాది విశ్వాసమే. అయితే ఈ విశ్వాసాన్ని ఎలా నిలబెట్టుకోవాలి? ఒకవేళ మన చుట్టూ ఉన్న ఎంప్లాయీస్తో కానీ, స్నేహితుల మధ్య కానీ, కుటుంబ సభ్యుల్లో కానీ, బంధువర్గాల్లో కానీ మన విశ్వాసాన్ని మనం ఎలా నిలబెట్టుకోవాలంటే ఒక 3 చిన్న అలవాట్ల గురించి తెలుసుకుందాం. మొదటిది చాలా ముఖ్యమైనది. చాలామంది విశ్వాసాన్ని కోల్పోయేది ప్రధాన కారణం ఏంటంటే మాట ఇస్తే నిలబెట్టుకోండి, లేదా మాట ఇవ్వకండి. కేవలం అప్పటికప్పుడు వచ్చే ప్రయోజనం కోసం మాట ఇచ్చే వాళ్ళని చాలామందిని చూసింటాం. ప్రామిస్ని నిలబెట్టుకోవడం అన్నది ఒక గొప్ప బలం. చిన్న విషయమైనా సరే ఎప్పుడైతే మాట ఇస్తారో అవతల వాళ్ళు మీ మాటను గుర్తుపెట్టుకుంటారు, మీ ప్రవర్తనని అబ్జర్వ్ చేస్తారు. మాట నిలబెట్టుకున్నప్పుడు మీ విలువ పెరుగుతుంది. వస్తాను అంటే వెళ్ళండి, చేస్తాను అంటే చెయ్యండి. తన మాటకు విలువ ఉంటే వ్యక్తిత్వానికి కూడా మనకు విలువ పెరుగుతుంది. ఇక రెండవది నిజాయితీగా ఉండడం. తప్పు ఏదైనా జరిగితే దాచిపెట్టకండి. నా వల్ల తప్పు జరిగింది అని ఒప్పుకోవడం బలహీనత కానే కాదు, అది గొప్ప వ్యక్తిత్వానికి గుర్తు. ప్రజలు పరిపూర్ణమైన వారిని, అంటే పర్ఫెక్ట్ పర్సనాలిటీని కాదు నమ్మేది, నిజాయితీగా ఉండేవారిని ఎక్కువగా నమ్ముతారు. ఎంత పర్సనాలిటీ ఉన్నా, చూడ్డానికి ఎంత అందంగా ఉన్నా, మీ ప్రవర్తనలో, మీ విలువల్లో అవతల వాళ్ళకి నిజమైన మీ పర్సనాలిటీ తెలుస్తుంది. ఇక మూడవ విషయం, కష్టకాలంలో తోడుగా నిలవండి. సంతోషంలో ఏముంది, అందరూ దగ్గరగా ఉంటారు, చుట్టూ అందరూ మిమ్మల్ని పార్టీ అడిగేవాళ్ళే మీకు కనిపిస్తారు. కానీ కష్టాల్లో చెయ్యి పట్టి నడిచేవాళ్ళే జీవితాంతం గుర్తుంటారు. అలాగే మీరు ఇతరుల కష్టాల్లో పాలు పంచుకోగలిగితే మీ స్నేహం, బంధం బలంగా ఉంటుంది. అప్పుడే విశ్వాసం పెరుగుతుంది. కష్టకాలంలోనే పరీక్షకు మన జీవిత పరిస్థితులన్నీ మనల్ని పరీక్షిస్తాయి. మన పెద్దలు ఒక సామెత చెప్పారు, మొక్క చిన్నప్పుడే వంగుతుంది, మనిషి చిన్నప్పుడే విలువలు నేర్చుకుంటాడు. తల్లిదండ్రులు మీ పిల్లలకి ఇలాంటి విలువల్ని నేర్పించండి. విశ్వాసం కూడా ఒక విలువే. ఇది ఒక్క రోజులో ఏర్పడదు. ప్రతిరోజు మన మాటల్లో, మన పనుల్లో, మన ప్రవర్తనలో కొంచెం కొంచెంగా నిర్మించుకోవాలి. ఈరోజు ఒక నిర్ణయం తీసుకుందాం. ఎవరైనా మనపై నమ్మకం ఉంచితే ఆ నమ్మకాన్ని ఎప్పుడూ వమ్ము చేయకూడదన్న విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకో తెలుసా? మనం డబ్బు పోతే తిరిగి వస్తుందని మనకు తెలుసు, పదవి పోతే మళ్ళీ రావచ్చు. కానీ ఈ నమ్మకాన్ని కోల్పోతే సంబంధాలు మళ్ళీ అతకవు. చివరిగా మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం, మనిషిని గొప్పవాడిగా చేసేది అతని సంపాదన కాదు, అతనిపై ఇతరులకున్న విశ్వాసం. ఈ విశ్వాసాన్ని సంపాదించండి, అది జీవితాంతం మీతో ఉండే అమూల్యమైన సంపద. నమస్కారం.
చూసిరు కదా రామ్ జల్దుర్గం సారు ఎంత ముచ్చటగా పైలంగా అర్థమయ్యేటట్టు చెప్పిండ్రో. జీవితంలో పైకి ఎదగడానికే తెలివితేటలు ఎంత అవసరమో గా ఎదిగిన కాడ నిలబడనికే కూడా సమాజంలో మంచి పేరు తెచ్చుకునికే గీ విశ్వాసం కూడా అంతే అవసరం అన్నట్టు. మనుషుల నడుమ నమ్మకం ఉన్నప్పుడే కదా ఎల్లకాలం బంధాలు కూడా గట్టిగా ఉంటాయి. సార్ చెప్పిన మంచి ముచ్చటని మన జీవితంలో కూడా పాటిద్దాం. ఇక గీ రోజులల్లో అందరూ నడుము నొప్పితోటి అస్సలు కూసోలేకపోతున్నారు, నిలబడలేకపోతున్నారు. గీ నొప్పులతోటి రోజు మస్తు రంది కూడా పడుతున్నారు కదా. చిన్నోళ్ళని పెద్దోళ్ళని తేడా లేకుండా గీ కాలంలో ప్రతి ఒక్కరికి గీ బ్యాక్ పెయిన్ పెద్ద పంచాయతీగా మారిపోయింది. గందుకే గీ రోజు మీ నడుము నొప్పిని మాయం చేయనికే మన ముందుకు వచ్చిండ్రు యోగా ట్రైనర్ జ్యోతి మేడం. ఇంటి కాడనే కూర్చొని సులువుగా చేసుకునే యోగాసనాలు ఏందో మనకైతే వివరంగా నేర్పించబోతున్నారు. మరి ఇంకెందుకు లేటు, చూసి నేర్చుకుందాం పండ్రి. నమస్తే, నా పేరు జ్యోతి. నేను బోధి స్కూల్ ఆఫ్ యోగాలో ట్రైనర్గా పనిచేస్తున్నాను. ఈరోజు మనం బ్యాక్ పెయిన్ కోసం కొన్ని ఆసనాస్ ప్రాక్టీస్ చేద్దాం. రెగ్యులర్గా ఇప్పుడు బ్యాక్ పెయిన్ చిన్న ఏజ్ నుంచి కూడా పెద్ద ఏజ్ వాళ్ళకి అందరికీ ఉన్న ప్రాబ్లం కాబట్టి దాన్ని రెక్టిఫై చేసుకోవడానికి కొన్ని ఆసనాస్ మనం ఇంట్లోనే కూర్చొని ఏమేమి ఆసనాస్ ప్రాక్టీస్ చేయాలో ఈరోజు చూద్దాము. ముందుగా సుఖాసనంలో కూర్చొని స్టార్ట్ చేద్దాము. దీన్ని వక్రాసన అంటారు. ఇన్హేల్ తీసుకొని ఎక్సేల్ చేస్తూ ట్విస్ట్ అవ్వాలి బ్యాక్కి. మళ్ళీ ఇన్హేల్ చేస్తూ సెంటర్, ఎక్సేల్ చేస్తూ ట్విస్ట్. ఇన్హేల్ సెంటర్, ఎక్సేల్ చేస్తూ ట్విస్ట్. ఇలాగ 10 నుంచి 15 సార్లు కుడివైపుకి ఎడమ వైపుకి ట్విస్ట్ చేసుకోవాలి. ట్విస్ట్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే బ్యాక్ దగ్గర మజిల్స్లో కానీ ఏదైనా కండరాల దగ్గర మనకి టెన్షన్ ఉన్నా రిలాక్స్ అవుతుంది. ఇలా 10 నుంచి 15 సార్లు ప్రాక్టీస్ చేసుకోవాలి. కుడివైపున మరియు ఎడమ వైపున శ్వాస తీసుకుంటూ మధ్యలోకి శ్వాస వదులుతూ ట్విస్ట్. నెక్స్ట్ రిలాక్స్ అయ్యి లెగ్స్ 2 ముందుకు చాపుకొని దండాసనలో కూర్చొని రైట్ లెగ్ని ఎడమ లెగ్కి అవతల వైపు ఉంచి వక్రాసన. కుడి చేతితోటి ఎడమ చేతితోటి కుడి కాలుని పట్టుకోవాలి. స్లోగా శ్వాస వదులుతూ వెనక వైపు భుజం వైపు తిరిగి చూడాలి. ఇలా 10 నుంచి 15 సెకండ్లు ఇలా ఆసనాన్ని హోల్డ్ చేయాలి. శ్వాస తీసుకుంటూ వదులుతూ ఉండాలి. శ్వాస తీసుకుంటూ వదులుతూ ఇలా ఆసనాన్ని హోల్డ్ చేయాలి. స్లోగా శ్వాస వదులుతూ రిలాక్స్ అయ్యి అదర్ లెగ్. శ్వాస తీసుకుంటూ వదులుతూ ఉండాలి. అబ్జర్వ్ చేస్తూ ఉండాలి మీ బాడీని, ఎక్కడ ట్విస్ట్ అవుతుందో అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. స్లోగా శ్వాస వదులుతూ రిలాక్స్. ఇప్పుడు పశ్చిమోత్తానాసన చేద్దాం. మన స్పైన్ ఉంది కదా, స్పైన్ దగ్గర కండరాల్లో స్పైన్ రిలాక్సేషన్ అవుతుంది కాబట్టి శ్వాస తీసుకుంటూ చేతులు పైకి లేపుతూ శ్వాస వదులుతూ ముందుకు వంగాలి. ఇలా ముందుకు వంగినప్పుడు మన స్పైన్లో ఫ్లెక్సిబిలిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. స్పైన్లో ఫ్లెక్సిబిలిటీ అనేది ఇంప్రూవ్ అయినప్పుడు రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. శ్వాస తీసుకుంటూ పైకి, శ్వాస వదులుతూ కిందికి. శ్వాస తీసుకుంటూ పైకి, శ్వాస వదులుతూ కిందికి. దీంతో పాటుగా శ్వాస తీసుకుంటూ పైకి చేతులు లేపి శ్వాస వదులుతూ భూనమనాసన ట్విస్ట్. మళ్ళీ శ్వాస తీసుకుంటూ చేతులు పైకి, శ్వాస వదులుతూ కిందికి, శ్వాస తీసుకుంటూ పైకి, శ్వాస వదులుతూ భూనమనాసన. ఇలాగా కుడివైపుకి 10 సార్లు, ఎడమ వైపుకి 10 సార్లు ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు స్లోగా వజ్రాసనంలోకి వచ్చి వజ్రాసనం నుంచి స్లోగా మీ పొట్ట పైన బోర్లా పడుకోవాలి. బోర్లా పడుకొని స్లోగా ఈ మోచేతులు సపోర్ట్ తీసుకొని శ్వాస తీసుకుంటూ పైకి లెగవాలి. శ్వాస వదులుతూ కిందికి, తీసుకుంటూ పైకి, శ్వాస వదులుతూ కిందికి. ఇలా 10 నుంచి 15 సార్లు ప్రాక్టీస్ చేసుకోవాలి. శ్వాస వదులుతూ కిందికి, శ్వాస తీసుకుంటూ పైకి, వదులుతూ కిందికి, శ్వాస తీసుకుంటూ పైకి, అలా హోల్డ్ చేయాలి. హోల్డ్ చేస్తూ శ్వాస తీసుకుంటూ వదులుతూ ఉండాలి. శ్వాస తీసుకుంటూ వదులుతూ ఉండాలి. స్లోగా శ్వాస వదులుతూ
రిలాక్స్ అవ్వాలి. మత్యాసనంలో టోస్ రెండు అవుట్ సైడ్ పెట్టుకొని ఈ ఫోర్ హెడ్ని అరచేతుల మీద పెట్టుకొని రిలాక్స్ అవ్వాలి. స్లోగా కుడివైపుకి తిరిగి శవాసనంలోకి వచ్చి, దీన్ని ఉత్తాన పాదాసన అంటారు. స్లోగా మీ కుడికాల్ని పైకి లేపి కిందికి శ్వాస తీసుకుంటూ పైకి లేపాలి. శ్వాస వదులుతూ కిందికి, శ్వాస తీసుకుంటూ పైకి, శ్వాస వదులుతూ కిందికి. ఇలా 10 నుంచి 15 సార్లు చేయాలి. తర్వాత ఎడమ కాలుతో శ్వాస తీసుకుంటూ పైకి, శ్వాస వదులుతూ కిందికి, శ్వాస తీసుకుంటూ పైకి, వదులుతూ కిందికి. ఇలా 2 కాళ్ళను కూడా 10 నుంచి 15 సార్లు ప్రాక్టీస్ చేసుకొని స్లోగా రిలాక్స్ చేసుకోవాలి. ఇప్పుడు 2 మోకాళ్ళను మడిచి మీ యాంకిల్స్ని పట్టుకోవాలి. యాంకిల్స్ని పట్టుకొని స్లోగా హిప్ అప్ చేసి హోల్డ్ చేయాలి. హిప్ అప్ చేసి మీ చెస్ట్ని చిన్న దగ్గర తీసుకురావాలి. దీన్ని సేతుబంధాసన అంటారు. ఇలా హిప్ అప్ చేసినప్పుడు మీ లోవర్ బ్యాక్లో ఏదన్నా టెన్షన్ ఉన్నా రిలీజ్ అవుతుంది, స్ట్రెంథన్ అవుతుంది. మీ స్పైన్ మొత్తం బలంగా తయారవుతుంది. స్పైన్ చుట్టూ ఏమన్నా కండరాలు అవన్నీ కూడా స్ట్రాంగ్గా బలంగా తయారవుతాయి. స్లోగా శ్వాస వదులుతూ కిందికి రావాలి. స్లోగా 2 కాళ్ళు రిలాక్స్ చేసుకొని శవాసనంలో రిలాక్స్ అవ్వాలి. స్లోగా కుడివైపుకి తిరిగి 1 సెకండ్ అలా పడుకోవాలి. ఎడమ చేతి సహాయంతో సుఖాసనంలో కూర్చోవాలి. సుఖాసనంలో కూర్చొని నమస్తే. ఈ ఆసనాస్ అన్ని రోజు ఇంట్లో కనుక 20 నుంచి 30 నిమిషాలు కనుక ప్రాక్టీస్ చేస్తే మన నడుము నొప్పి కానీ ఏదన్నా ఉన్నా కానీ మంచిగా తగ్గుతుంది. నమస్తే. మళ్ళీ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. మార్నింగ్ ముచ్చట్లలో చిన్న బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు మార్నింగ్ ముచ్చట్లు. ఇన్నారు కదా ముచ్చట, జ్యోతి మేడం ఎంత చక్కగా ఆసనాలు నేర్పించిండ్రో. రోజు 10-15 నిమిషాలు ఇంట్లో ఇట్లా కూర్చొని చేసుకుంటే ఇట్లా నడుము నొప్పి, కండరాల నొప్పులు అన్నీ కూడా గాల్లదే వెళ్ళిపోతాయి. మీరు కూడా రోజు ఇవి ప్రాక్టీస్ చేసి మీ నడుము నొప్పికి బాయ్ బాయ్ చెప్పేయండ్రి. ఇక నాస్టా ముచ్చట్లకు వస్తే పన్నీర్ అంటే అందరికీ ఇష్టమే, కానీ గియ్యాల మనం చేయబోయేది మామూలు నాస్టా కాదు. గిదొక ఎరైటీ నాస్టా. దీని పేరు పన్నీర్ జార్. ఏంది జార్ అంటున్నారని ఆశ్చర్యపోతున్నారా? మన పాతకాలపు పద్ధతికి ఈ కొత్త కాలపు స్టైల్ని అద్దె చేసే నాస్టా అన్నట్టు. నోట్లో పెడితే అమృతం లెక్క కరిగిపోయేటట్టుగా ఎట్టా చేయాలనో గీయాల చూద్దాం. గీ నాస్టా చూస్తే మీకే తెలుస్తుంది పన్నీర్ని గిట్లో కూడా చేయొచ్చా అని కండ్లు అప్పగించి చూస్తారు. ఇక అస్సలు లేట్ చేయొద్దు. మరి గీ వంటకం ఎట్లా చేయాలనో ఒక్కసారి చూపిస్తా చూడండి. వెల్కమ్ టు స్మార్ట్ బ్రేక్ఫాస్ట్. నేను డాక్టర్ పూజశ్రీ. పన్నీర్ జార్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ఈ పన్నీర్ జార్ హై ప్రోటీన్ అండ్ హై ఫైబర్ ఉండడం వల్ల షుగర్ పేషెంట్స్కి ఇది చాలా మంచిది. పన్నీర్ జార్ తయారు చేయడానికి ముందుగా కావాల్సిన పదార్థాలు: 150 గ్రామ్స్ పన్నీర్, ఆయిల్, టమాటా, కర్డ్, ఆరిగానో, చిల్లీ ఫ్లేక్స్, ఆనియన్, కీరా అండ్ లెట్యూస్. అండ్ ఒక జార్ లాంటిది ఉంటే ఈజీగా మనకి మిక్స్ చేసుకోవడానికి అవసరం పడుతుంది. ముందుగా పన్నీర్ని ఎయిర్ ఫ్రైయర్ ఉన్న వాళ్ళైతే డైరెక్ట్గా ఎయిర్ ఫ్రైయర్ చేసుకొని జస్ట్ స్ప్రే ఆఫ్ ఆయిల్ యూస్ చేసుకుంటే ఇంకా మంచిది. ఎయిర్ ఫ్రైయర్ లేని వాళ్ళు స్టవ్ పైన దాన్ని ఎలా టాస్ చేయాలో తెలుసుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి దీనిపైన జస్ట్
ఒక హాఫ్ స్పూన్ అంటే అరౌండ్ జస్ట్ 5 grams ఆఫ్ ఆయిల్ యూస్ చేసి వీటిలో పన్నీర్ ముక్కలు వేసుకోవాలి. కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు వీటిని టాస్ చేసుకోవాలి. పన్నీర్ జార్ ప్లేస్లో మనం చికెన్ జార్ని కూడా తయారు చేయొచ్చు. పన్నీర్ ప్లేస్లో జస్ట్ చికెన్ని రీప్లేస్ చేసి తయారు చేయాల్సిన విధానం మాత్రం రెండిట్లో సేమ్. ఇలా పన్నీర్ మంచిగా బ్రౌనిష్ కలర్ టోస్ అయ్యే వరకు చూసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పన్నీర్ ముక్కల్ని జార్లోకి తీసుకోవాలి. ఇలా ఎయిర్ ఫ్రైయర్ చేసిన పన్నీర్ కానీ లేదా వెరీ లైట్ ఆయిల్ యూస్ చేసి పన్నీర్ని లైట్గా ఫ్రై చేసుకోవచ్చు. దీని ప్లేస్లో చికెన్ని కూడా యూస్ చేయొచ్చు. సో ఇప్పుడు పన్నీర్ జార్ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ముందుగా ఒక జార్ తీసుకొని దీంట్లో మనం ఎయిర్ ఫ్రై లేదా ఆయిల్తో పాన్ ఫ్రై చేసిన పన్నీర్ని జార్లో ముందుగా పన్నీర్ వేసుకోవాలి. పన్నీర్ జార్లో ఇలా ఎయిర్ ఫ్రై లేదా పాన్ ఫ్రై చేసుకున్న పన్నీర్ని ముందుగా జార్లోకి యాడ్ చేసుకోవాలి. అండ్ దీంట్లో టొమాటో, కీరా, ఆనియన్, దాంట్లోకి ఒక కప్ కర్డ్, ఆరిగానో. ఆరిగానో అనేది జస్ట్ టేస్ట్ కోసమే. అండ్ చిల్లీ ఫ్లేక్స్. దీంట్లోకి లెట్యూస్, చిన్న ముక్కలుగా చేసుకొని ఈ లెట్యూస్ని యాడ్ చేసుకోవాలి. ఇలా పన్నీర్ జార్ని ఒక్కొక్క లేయర్గా వేసుకొని దీనిపైన మూత పెట్టి దీన్ని షేక్ చేసుకోవాలి. సో ఇలా షేక్ చేసిన పన్నీర్ జాన్ని మనం బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి. హై ప్రోటీన్, హై ఫైబర్ ఉన్న పన్నీర్ జార్ రెడీ.
ఇది షుగర్ పేషెంట్స్కి, వెయిట్ లాస్ అవుదాం అనుకున్న వాళ్ళకి చాలా మంచి బ్రేక్ఫాస్ట్. ఇది ఖచ్చితంగా ట్రై చేయండి. చూసిరు కదా, సూత్తంటనే పానం లేచి నిలబడుతుంది కదా. గీ పన్నీర్ జార్ తింటే మనసు కుదుటబడి కడుపు కూడా మంచిగా నిండిపోతుంది. హోటళ్ళకు పోయి పైసలు తగలేసే బదులు ఇట్లా చూపించినట్టుగా ఇంట్లో చేసుకొని తినండి. మరి గిన్నెలు అయితే మన ఒంటికి కావాల్సిన కాల్షియం, ఫాస్ఫరస్, మెగ్నీషియం వంటి ఖనిజాలు పుష్కలంగా దొరుకుతాయి. ట్రై చేసుకొని తినండి. మరి ఇక మన భారతదేశంలో దక్కన్ ప్రాంతం గురించి, దాని ఘనత గురించి తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటారా చెప్పుండ్రి? అందరికీ ఎరకనే, ఎందుకంటే బళ్ళల్లో కూడా నేర్పిస్తారు కదా. ఎప్పుడో శతాబ్దాల కిందటి రాజ్యాలు, శత్రువులకి సింహస్వప్నంలాగా నిలిచిపోయిన కోటలు, అద్భుతమైన శిల్పకళ, కంటికి విందు చేసేటువంటి చిత్రకళ, గొప్ప సాహిత్యం, ఇవన్నీ మన దక్కన్ సంస్కృతికి నిలువెత్తు నిదర్శనాలు. అయితే ఈ గొప్ప చరిత్ర, మన కట్టుబాట్లు, సంస్కృతి ఇవన్నీ రాబోయే ముందు తరాలకి తెలవాలి, వాళ్ళు కూడా గర్వంగా చెప్పుకోవాలి అనే ఉద్దేశంతో మన ప్రభుత్వం పురావస్తు శాఖ కళలు మరియు సంస్కృతి శాఖలని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిండ్రు. ఇక మన తెలంగాణ గడ్డ అనగానే యాదికొచ్చే గ్రామీణ హస్తకళల వైభవం, చీర్యాల పటచిత్రాలు, ప్రపంచాన్ని ఆకర్షించిన నిర్మల్ పెయింటింగ్స్, గట్లనే యాశాల బాలయ్య గారి పెయింటింగ్స్. అబ్బో, గీటి వెనకాల ఎంత పెద్ద చరిత్ర ఉందో ఎరకనా. గీటన్నింటి చరిత్రని, వాటి విశేషాలని మనకైతే పూసగుచ్చినట్టు చెప్పనీకే అనురాధ మేడం అయితే మనతోటి రెడీగా ఉన్నారు. మరి లేట్ ఎందుకు, ఒక్కసారి మేడం మాటల్లో ఇందాం పండ్రి. నమస్తే, నేను అనురాధ రెడ్డి, తెలంగాణ, హైదరాబాద్ స్టేట్, ముల్కీ హైదరాబాదీ, గోల్కొండ, కాకతీయ, రాష్ట్రకూట, శాతవాహన, ఆల్ హిస్టారికల్ ఏరియాస్ హియర్ ఇన్ హైదరాబాద్ టుడే. ఇవాళ మనము మన ఆర్ట్ గురించి మాట్లాడుకుందాం. చిన్న చిన్న విషయాలు. మనకి ఏన్షియంట్ 1914లో మనకు హైదరాబాద్ స్టేట్లో ఆర్కియలాజికల్ డిపార్ట్మెంట్ స్టార్ట్ చేసినారు. నిజాం 7th ఉస్మాన్ అలీ ఖాన్. డాక్టర్ గులాం యజ్దానీ ఫస్ట్ డైరెక్టర్ ఆఫ్ హైదరాబాద్ స్టేట్ ఆర్కియాలజీ. ఆయన దృష్టి, ఆయన ఇంట్రెస్టు, ఆయన ప్యాషన్ ఆయనను ఔరంగాబాద్ తీసుకుపోయింది. అజంతా ఎలోరా, అక్కడ ఫ్రెస్కోస్ చాలా ఇంపార్టెంట్. మనకు 2nd century అక్కడ ఉన్నాయి. మనకు జైన, బుద్ధిస్ట్, హిందూ ఎలిమెంట్స్. అటువంటి ఆర్టిస్టిక్ ఫ్రెస్కో స్టైల్స్ మనకి ఇవాళ రేపు ఇక్కడ కూడా ఎన్నో పెయింటింగ్స్లలో గిన కనపడతాయి. మన స్టేట్ మ్యూజియం హైదరాబాద్ ఆర్కియాలజీ దాంట్లో ఒక విలువైన కలెక్షన్ ఉన్నది. నిజాం ఉస్మాన్ అలీ ఖాన్ ఇద్దరు ఆర్టిస్ట్ని పోయి అక్కడ ఐ కాపీ తయారు చేయని చెప్పి పంపించినారు. ఆ ఐ కాపీ పెయింటింగ్స్ ఇవాళ రేపు మనకు హైదరాబాద్ ఆర్కియాలజీ మ్యూజియంలో, పబ్లిక్ గార్డెన్స్లో ప్రజెంట్ ఉన్నవి. చాలా ఇంపార్టెంట్ కనెక్షన్. ఎందుకంటే అప్పుడు వాళ్ళు చూసి తయారు చేసినాయి, ఇప్పటికీ రెడీ ఉన్నాయి. ఎందుకంటే మనం కంపేర్ చేయాలంటే అప్పటికి ఎట్లుండే పెయింటింగ్స్, ఇవాళ రేపు ఎట్లున్నాయి యాక్చువల్ స్పాట్లో, అవి కూడా మనం కంపేర్ చేయవచ్చు. అటువంటివి మనకు ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఏరియాలో చెరియాల పెయింటింగ్. చెరియాల్ ఎక్కడి నుంచి వచ్చిందంటే నక్కాషి, మనకు రాజస్థాన్, నార్త్ ఇండియా నుంచి ఇక్కడికి మైగ్రేషన్ వచ్చి ఆ పీపుల్తో దాన్ని మనం కన్వర్ట్ చేసుకొని చెరియాలను కూడా తయారు చేసుకుంటాం.
నార్మల్ పెయింటింగ్ కూడా ఉంది మనకి ఇక్కడ. ఇవన్నీ అక్కడి నుంచి వచ్చిన పెయింటింగ్ స్టైలు కొలాబరేషన్ చేసుకొని మనం ఇంక్లూడ్ చేసుకొని మనకి 2 ఇంపార్టెంట్ స్టైల్ చెరియాల్ అండ్ నిర్మల్ పెయింటింగ్ కూడా తయారైపోయింది. న్యాచురల్ డైస్, వెజిటబుల్ డైస్, స్పెషలైజ్డ్ టెక్నిక్స్ అటువంటివి కూడా మనకి ఇక్కడ ఉన్నాయి. అందుకోసమే మనము మన చుట్టూ ఉన్న ఎంతెంత బాగున్నాయో అని కన్క్లూడ్ చేసుకొని ఇక్కడ మనం చూసుకుంటాం. ఇందాక పోయినారు యాసాల బాలయ్య, చాలా ఇంపార్టెంట్. వాళ్ళ అబ్బాయి ప్రకాష్, యాసాల ప్రకాష్ అని చెప్పి బాటిక్, స్పెషల్ స్టైల్ ఆఫ్ పెయింటింగ్ యూజింగ్ బాటిక్ ఇన్ తెలంగాణ, అటువంటివి కూడా ఉన్నాయి మనకు. అందుకోసమే మనము మన టెంపుల్స్ పైన ఇక్కడ మైసమ్మ, పోషమ్మ, ఎల్లమ్మ గుడుల పైన బయట తయారు చేస్తాం వాళ్ళు. అవి కూడా ఈ స్టైల్స్ అంతా వచ్చేసినాయి. అవి స్పెషల్ ఇంకా ఎక్కడ ఉండవు, మనకు ఇక్కడే ఉంటాయి. మనం తెలంగాణ అంతా ఎక్కడైనా ట్రావెల్ అయితే మన విలేజ్ గాడెసెస్ టెంపుల్స్ పైన బయట రాసి ఉంటాయి, కాళీ, మాంకాళి. అటువంటి మీరు చూస్తే ఆ స్టైల్స్ స్పెసిఫిక్ ఓన్లీ టు తెలంగాణ. ఎందుకంటే మనం చూసినవి, మనం కాపీ చేసినవి, మనం ఇంక్లూడ్ చేసుకున్నాయి, మనం రిప్రొడ్యూస్ చేసుకున్నాయి, అవన్నీ హిస్టారిక్ స్టైల్స్ మన దగ్గర ఉన్నాయి. చూసిర్రు కదా, ఇదంతా మన పూర్వీకుల చరిత్రని, మన మూలాలని మనం తెలుసుకోవడం కోసమే గిట్లా శ్రమపడి గీటన్నింటినీ కూడా స్థాపించిండ్లు. మీకు కూడా మన దక్కన్ సంస్కృతి గురించి తెలుసుకోవాలని అనిపిస్తే ఓసారి అట్లా మ్యూజియంలోకి, సాంస్కృతిక కేంద్రాల్లోకి అడుగుపెట్టి చూడుర్రి. ఎటు చూసినా మన దక్కన్ వైభవ చరిత్ర కండ్లకి గట్టినట్టుగా కనబడుతుంది. మన తాతలు ముత్తాతలు మనందరికీ ఇచ్చిన గీ అద్భుతమైన కళలని, సంస్కృతిని కాపాడుకునుడు మనందరి బాధ్యత కూడా. గీటన్నింటినీ పైలంగా కాపాడి మన ముందు తరాలకి కూడా తెలిసేలాగా చేద్దాం. ఇక గిట్లనే మన యాదగిరి ఛానల్లో ప్రసారమయ్యే సూపర్ ప్రోగ్రామ్స్ మస్తుగా ఉన్నాయి. మరి వీటిని కూడా యాదించుకోవాలి కదా, గందుకే గాటి గురించి చెప్తాం, చూడండి. ప్రసారమయ్యే ముఖ్య కార్యక్రమాలు: ఉదయం 9 గంటలకు హాలీవుడ్ సినిమాలో భాగంగా వే డౌన్ సినిమా, ఉదయం 11 గంటలకు జీవన రేఖ కార్యక్రమంలో తల్లిపాల ప్రాముఖ్యత గురించి వివరిస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు మీ ముందుకు రానుంది ఫుల్ ఆన్ ఎనర్జీతో సాగిపోయే మన లేడీస్ స్పెషల్ మస్తు మజా కార్యక్రమం. ఈ రోజు మధ్యాహ్నం కొడుకుల సినిమా, సాయి కుమార్, సంఘవి ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా ఈ మధ్యాహ్నం 2 గంటలకు. సాయంత్రం 5 గంటలకు రైతు నేస్తం కార్యక్రమంలో చౌడు మరియు క్షార నేలల సమస్యలు, నివారణ పద్ధతుల గురించి డాక్టర్ పి కిరణ్ గారు వివరిస్తారు. సాయంత్రం 5:30 ప్రతిరోజు కొత్త కార్యక్రమంతో మీ ముందుకు రానుంది రంగురంగుల హరివిల్లు సింగిడి కార్యక్రమం. సాయంత్రం 6 గంటలకు 1000 పడగలు టెలిఫిలిం. సాయంత్రం 6:30 సినీ గీతాలు కార్యక్రమం. రాత్రి 8 గంటలకు మంచి హాస్యభరితమైన సీన్స్ తో మిమ్మల్ని అందరినీ కడుపుబ్బా నవ్వించే ప్రత్యేక కార్యక్రమం నవ్వు నవ్వించు. రాత్రి 8:30 సైబర్ క్రైమ్స్ సిరీస్ లో భాగంగా సైబర్ క్రైమ్స్ భద్రత గురించి అవగాహన కార్యక్రమం. ఈ రోజు రాత్రి సినిమాలో గండడు సినిమా, కాంతారా ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా ఈ రోజు రాత్రి 9:30. ఇక ఈ రోజు దూరదర్శన్ లో ప్రసారమయ్యే తెలుగు వార్తలు ఉదయం 8 గంటలకు, మధ్యాహ్నం 1 గంటకు, రాత్రి 7 గంటలకు, రాత్రి 9 గంటలకు. ఇక ఉర్దూ వార్తలు మధ్యాహ్నం 1:30, రాత్రి 7:30. రేపు ఉదయం 6:15 సన్మార్గం కార్యక్రమం. రేపు ఉదయం 6:30 నిత్యార్చన కార్యక్రమం. ఇక రేపటి ముఖ్య కార్యక్రమాలు రేపటి మార్నింగ్ ముచ్చట్లలో తెలుసుకుందాం. ఇక ఓటీటీ చూసేటోళ్ళందరూ కొత్త సినిమాల గురించి, కొత్త కంటెంట్ల గురించి ఓటీటీలో ఎతుకుతా ఉంటారు కదా. మీలాంటి వాళ్ళ కోసమే మన వేవ్స్ ఓటీటీ ఓ సరికొత్త సినిమాని మీ ముందుంచింది. क्या कही है चाची,
बाभन घरे करिया मुसरी जन्मल बिया। जनमते एकरा नून कहना चटा दिले। ना ना, ई पाप हमरा से ना हुई। हमार त माथा सुन हो गइल बा माई। एगो त लईकी ओहू में करिया भुजंगस। नाम धराइल रानी। बाकी पढ़ाई में रानी के मुकाबला नहीं। उ तो कहत रहन कि साक्षात सरस्वती विराजमान बाड़ी ओकरा गला में। सगरो गांव करियठी कह के घोरावे। रमेश्वर भाई, एगो उपाय बा हमरा भीरी। 6वें महीना में लड़किया के रंग एकदम गोर हो जाई। तोर हथी पे कभू दूब जामल बा जई काली माई गोर होई है। सब लोग कहेला कि तोर बहिन कितना करिया बिया। काली माई गोहरावेला लोग। काली माई के पूजा होला, उहे नवरात्र चल रहल बा। ए माई, एको बात पूछी, का बुराई बा करिया रंग में? हमार रंग तक केहू के ना सुहाला, फिर उनका कैसे पसंद पड़ल? जगदीश मास्टर बड़ा सीधा आदमी हवन। उनकर घर संभार दिया ए बबुनी। रानी, तू मन के रानी हो। हमार तो भाग बदल गइल तराइला से। हम ना सोचले बानी कि हमहू बाबूजी नियन ओइजा बैठ के काम शुरू करब। साँच कबो कबो विचित्र होला, ऐसन कि झूठ लजा जाए। तो साँच का है? कहाँ बिया? ए रनिया कहाँ बिया? मटिया में जवना लेटाइल बचपनवा, मटिया में जवना। रानी कबो सोचलो ना होखी है कि उनका साथे ऐसन कुछ हो सकेला। नहीं हर के बिसारी डगारिया। लोग करिया चेहरा के उज्जर काहे करे के चाहेला? नहीं हर के बिसारी डगारिया ए बाबा। नहीं हर के बिसारी डगरिया ए बाबा। नहीं हर के बिसारी डगरिया। ఇక గియాల్టీ ప్రశ్న యాదున్నదా? మరొక్కసారి చెప్తా చూడురి. సుమతి శతకం ప్రకారం ఉపకారికి ఉపకారం చేయడం గొప్ప విషయం కాదు అని ఎందుకు అనబడింది? ఆప్షన్ ఏ, ఉపకారం చేయటం వల్ల సమయం వృధా అవుతుందని. ఆప్షన్ బి, అది కేవలం ఇచ్చిపుచ్చుకోవడం మాత్రమే అవుతుంది. ఆప్షన్ సి, మనుషులు ఎప్పుడూ స్వార్థపరులే కాబట్టి. ఆప్షన్ డి, ఎవరికీ సహాయం చేయకూడదని కవి ఉద్దేశం. ఈ ప్రశ్నకి సరైన సమాధానం ఆప్షన్ బి. ఇక నేను తీసుకొచ్చిన ముచ్చట్లు మంచిగా ఉన్నాయి కదా. ఇక మా మార్నింగ్ ముచ్చట్ల ప్రోగ్రాం గురించి మీ సలహాలు సూచనలు మాకు మెయిల్ చేయండి. మా మెయిల్ ఐడి programs.ddiyadgiri@gmail.com. గిట్లనే రేపు మళ్ళీ పొద్దుగాల వచ్చే మార్నింగ్ ముచ్చట్లలో కలుద్దాం. గప్పటి వరకు జరంతా పైలవ్.